హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ మార్కెట్ కోహెడకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్లను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఇక హైదరాబాద్ మలక్పేటలో జరిగిన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఉత్తమ్, మధు యాష్కి. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ గా లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా కోట శ్రీనివాస్ ప్రమాణం చేశారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలన్నారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేము అందరం కేబినెట్ మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న మార్కెట్ కమిటీలను బలపరచడానికి, మరింత విస్తరించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పి మేమందరం కలిసి ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నాం. మరి చాలా సంతోషం. మరి చెక్లోకర్ లక్ష్మి గారు చైర్పర్సన్ గా, అదేవిధంగా కోట్ల శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గా హైదరాబాద్ మార్కెట్ కమిటీకి నియమించబడ్డం నేను ఎంతో సంతోషిస్తూ మనస్ఫూర్తిగా చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి, మెంబర్స్ అందరికి కూడా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ హైదరాబాద్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రచార కమిటీ కన్వీనర్ మధు యాష్కి గారు రావడం జరిగింది. గత 10 ఏళ్లలో విధ్వంసానికి గురైన ఈ యొక్క మార్కెట్ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, తుమ్మల నాగేశ్వరరావు గారు మా శాఖ మంత్రుల సహకారంతో ఒక ఆదర్శమైన మార్కెట్గా తీర్చిదిద్దడానికి మేము ఎల్లవెల్ల పాలక మండలి కృషి చేస్తున్న ఈ సందర్భంగా మనం చేస్తాం.